హే గైస్ వాట్స్ మై నేమ్ ఇస్ శైలజ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ముందుగా తిరిగి సభ్యులందరికీ స్వాగతం. ఒక మంచి మాట యుద్ధంరా. అరే నువ్వు గొప్పని కాకపోయినా పర్వాలేదురా, కానీ మంచోని మాత్రం అవ్వకు. ఎందుకంటే ఈ సమాజం మంచోళ్ళనే ముంచేస్తుంది అంతే, మాటలు లేవు తమ్మి. సో నేనేమంటానంటే మంచోళ్ళు అవ్వద్దు. సొసైటీలో చెప్పాను కదరా, మంచోళ్ళుగా ఉంటే ఈ అయ్యే పనులన్నీ కాదు. ఇష్టం వచ్చినట్టు బతుకుదాం. మన లైఫ్ మన రూల్స్ మనం అంతే, మనకు నచ్చినట్టు బతుకోదు. ఎవరి మాటలేందిరా వినేది, నాకు అర్థం కాదు. ఎవడు మనల్ని ఆపే చెప్పు. ఉం? అరే మనకు నచ్చినట్టు, ఎవరికి ఇబ్బంది లేకుండా మనకు నచ్చినట్టు బతికితే అది మంచి లైఫ్ రా. నిజంగా చెప్పాలంటే మన వల్ల ఫస్ట్ అవతలోనికి ఇబ్బంది ఉండకూడదు, కానీ మన లైఫ్ మనకి ఇష్టం వచ్చినట్టు, మనకి ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకోండి, ఇష్టం బూట్లు కొనుక్కోండి, ఇష్టమైన క్వాలిటీ లైఫ్ లీడ్ చేయండి. ఎవడరా మనల్ని ఆపేది, నాకు అర్థం కాదు. ఉం? అది తమ్మి లైఫ్. మనకి ఇష్టం వచ్చినట్టు బతుకుతే దాంట్లో మనకు రియల్ హ్యాపీనెస్ ఉంటది. సో వేరే విషయాలు మనకు అవసరం లేదు. ఒక మాట ఎందుకో చెప్పాలనిపించింది. సో వీడియోలో మొత్తం సారాంశం ఏంటంటే, తమ్మి దేవుడు అందమైన జీవితాన్ని ఇచ్చాడు, అది మనకు నచ్చినట్టుగా మన కోసమే బతుకుదాం. పక్కోళ్ళ ఎవడరా అసలు పక్కోళ్ళు, నాకు అర్థం కాదు. ఏదో లవ్ చేసి నా లైఫ్ నీకు ఇచ్చేస్తున్నా, నీ లైఫ్ నా ఏంద్రా ఇది 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 కానిపోని వ్యవహారం. అరే వద్దురా, ఎవరి కోసం వాడు పని చేయండి, ఎవరి కోసం ఆడే బతకండి, ఇంకొని కోసం అవసరం లేదు. ఎవ్వడు కూడా చివరి వరకు రాడు అంతే. ఇదంతా ఏదో 3 నాళ్ళ ముచ్చట అంతే. ఏదేదో అనుకుంటారు, అంత సీన్ లేదు. ఇక్కడ ఏం జరగదు. మన కోసం మనమే ఆలోచిస్తే లైఫ్ కాస్త బాగుంటది అండ్ బెటర్ కూడా ఉంటది. కొంచెం పీస్ఫుల్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఇది నేను చెప్పాల్సిన పని. అర్థమైందా? మంచోళ్ళగా మాత్రం ఉండకండి. ఈ సొసైటీ మనల్ని ముంచి పడదెంగుతుంది అంతే. సో అది ముచ్చట. లెట్స్ గో. బాబా బాబా.